హలో గాయ్స్, శుభకార్యాలంటే గుర్తొచ్చేది స్వీట్స్. స్వీట్స్లో క్వీన్ ఎవరంటే నేనైతే పక్క గులాబ్ జామున్ అని చెప్తాను. గులాబ్ జామున్ నచ్చిన వాళ్ళంటే ఎవ్వరు ఉండరు. సో మేమైతే స్వీట్స్ కోసం మాట్లాడుతుండగా మధ్యలో టాపిక్ అయితే గులాబ్ జామున్ వచ్చింది. ఇంకా గులాబ్ జామున్ గుర్తొచ్చాక తినకుండా ఉంటామా? ఇన్స్టెంట్గా వేరే తెచ్చుకోవడం ఎందుకు, ఇంట్లోనే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా, సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది మనం చేసుకుంటే. సో అందుకోసమే నేనైతే గులాబ్ జామున్ ప్రిపేర్ చేద్దాం అయితే అనుకున్నాను. సో మా మర్దలు కూడా అడిగింది. సో తను ప్రెగ్నెంట్ అనమాట. గులాబ్ జామున్ తినాలనిపిస్తుంది అని అడిగితే మర్దలు అడిగాక ఇంకా మర్యాద చేయకుండా ఉంటామా, అందుకే ఇంకా లేట్ చేయకుండా గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేస్తాం. సో దీనికోసం పెద్దగా ఏం మనకు అవసరం లేదు, ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. సో వీడియోలో చూపించిన విధంగా అయితే మీరైతే ఫాలో అయిపోండి. మా మరదలు అయితే సిగ్గుపడుతుంది వీడియో తీస్తుంటే. ఇది పెద్ద ప్రాసెస్ అయితే కాదండి, వీడియోలో చూస్తే మ్యాక్సిమం అర్థమైపోతుంది. కానీ అర్థం కాని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. గులాబ్ జామున్ మిక్స్ అయితే తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత దానిలో వాటర్ పోసి చపాతీ పిండిలో కలిపి పక్కన పెట్టుకోండి. తర్వాత మనం షుగర్ సిరప్ కోసం 1/2 kg షుగర్, 1/2 లీటర్ వాటర్ అనమాట బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసేమన్నాను కదా, నార్మల్గా బాయిల్ చేసి పక్కన పెట్టేకండి. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ రావాలి. అలా రావడానికి కొంచెం టైం పడుతుంది. సో ఈలోగా మనం ఇంకొక సైడ్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుందాం. సో ఆయిల్ ఈలోగా మరుగుతుంది కదా, సో ఆయిల్ బాగా మరిగాక మనం గులాబ్ జామున్ అనేది అందులో వేసుకోవాలి. సో అలా వేసే ముందు చిన్న టిప్ చెప్తాను వినండి. మనం అలాగే వేసిస్తే అవన్నమాట పగులు వచ్చేస్తాయి. సో షేప్స్ అనేవి పోతాయి. అలా రాకూడదంటే మళ్ళీ ఇంకొకసారి మనం వేసే ముందు రౌండ్గా చేత్తో చుట్టుకొని మళ్ళీ అందులో వేయాలి. సో అప్పుడే అవి బాగా వస్తాయి. సో అవి మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి. తర్వాత మనం ఆ ప్లేట్లో వేసుకున్నవి వేడి వేడి షుగర్ సిరప్లో వేసుకోండి. అలా వేసుకుంటే తొందరగా అబ్జర్వ్ చేసుకుంటాయి. అవి కూల్ అయ్యాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దాని టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఏదైనా మెత్తగా ఉన్నవి కూడా పర్ఫెక్ట్గా గులాబ్ జామున్లా సాఫ్ట్గా ఉంటాయి. సో అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దాని టేస్ట్ కూడా బాగుంటుంది. సో మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయి నాకు కామెంట్ చేయండి. నాకు స్వీట్స్ అంటే ఎంత ఇష్టం అంటే అస్సలు మాటలు చెప్పలేమండి. తింటే నాకేమవుతుందో, తినకపోతే నేనేమైపోతాను, అంత పిచ్చి నాకు స్వీట్స్ అంటే. ఒక్కసారి స్వీట్ ఇంట్లో చేస్తే ఐ లైక్ సేమియా ఆర్ గులాబ్ జామున్ ఇలాంటివి చేస్తే ఆ రోజు మీల్స్ కూడా స్కిప్ చేసి ఇవే తింటూ ఉంటానండి. నాకు నచ్చినప్పుడల్లా అంత ఇష్టం. మీలో ఎవరైనా స్వీట్ లవర్స్ అయితే ఉన్నారా? కామెంట్ మీ.